విష్ణూస్ ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం. మన ఎస్బీఐ క్లర్క్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఆల్మోస్ట్ 5,000కు పైన పోస్టులు పడ్డాయి. చాలామంది నాకు మెసేజ్ చేస్తూ మెయిల్ చేస్తున్నారు. అలాగే కామెంట్ సెక్షన్లో సార్ అన్న స్ట్రాటజీ ఏంది, ఎట్లా చదవాలి, మనకు చాలా తక్కువ టైం ఉంది, తక్కువ టైంలో నేను ఇనిషియల్గా ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నా, నిజంగా నేను జాబ్ కొట్టచ్చా, ఇవన్నీ డిస్కషన్ అవుతుంది. మెయిన్స్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే సబ్జెక్ట్స్ ఏంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఏంది, అలాగే ఇంకో విషయం ఏంటి అని అంటే ఒక 2-3 డేస్లో సిరీస్గా అంటే మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మొత్తం మనం డిస్కస్ చేయబోతున్నాం మన ఛానల్లో. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా మీకు మంచి కంటెంట్ ఇస్తాను. అలాగే బేసిక్స్ కూడా అంటే క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇందులో బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్తో పాటుగా మీకు అర్థమయ్యేట్లు నేను గ్యారంటీగా 100% ఇస్తానని నేను నమ్ముతున్నా. కాబట్టి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్లర్క్ పోస్టులు ఎన్ని పడ్డాయి చూద్దాం. ఎస్బీఐ క్లర్క్ పోస్టులు 5,454 పోస్టులు పడ్డాయి. ఇందులో చాలా వరకు ఎన్ని పోస్టులు పడ్డాయి, మన స్టేట్కి ఎన్ని ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఇవన్నీ ఏం చూడద్దు మనం ఎప్పుడు కూడా. ఎందుకు అని అంటే మన మైండ్ను ఖరాబ్ చేసేది ఈ డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు. ఎన్ని పోస్టులు పడ్డా కానీ 10 పోస్టులు పడ్డా కానీ మనం అప్లై చేయాలి. ఆల్రెడీ May 20 నాడు లాస్ట్ డేట్ ఉండే, ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు తప్పకుండా మంచిగా ప్రిపేర్ కాండి. ఒకటే ఫస్ట్ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే మీ మీద మీకు నమ్మకం అనేది ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉంటే మాత్రం గ్యారంటీగా జాబ్ కొట్టచ్చు. ఇంకో విషయం ఏంటి అని అంటే మీకు 0% నాలెడ్జ్ ఉన్నా కానీ మీరు ప్రిపేర్ కాండి. 0% నాలెడ్జ్ ఉన్నా కానీ ప్రిపేర్ కాండి. ఎందుకు అని అంటే నేను చెప్పేది, ఒక్కసారి మీరు ప్రిపేర్ అయింది అని అంటే మీకు నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ నోటిఫికేషన్లలో ఐబీపీఎస్ క్లర్క్ ఉంది, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఉంది, ఐబీపీఎస్ కమర్షియల్ బ్యాంక్స్ పీఓ ఉంది, క్లర్క్ ఉంది. ఇవన్నీ జాబులు పడతాయి. ఇవన్నీ జాబులకు ఒకటే సేమ్ సబ్జెక్టు, సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి గ్యారంటీగా ప్రిపేర్ కండి. 100% మీ ఎఫర్ట్స్ అనేది ఇవ్వండి. మీకు చాలా తక్కువ టైం ఉంది. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, మీరు బయటకు వెళ్ళలేరు. కాబట్టి ఏ సబ్జెక్టులు ఎట్లా చదవాలనేది నేను చెప్తా. ఫస్ట్ ఎస్బీఐ క్లర్క్లో మొత్తం 3 సబ్జెక్టులు ఉన్నాయి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంది, రీజనింగ్ ఉంది, అలాగే ఇంగ్లీష్ ఉంది. మెయిన్స్కి వచ్చేసరికి మీకు జనరల్ అవేర్నెస్ అనేది యాడ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ అనేది యాడ్ అవుతుంది. కానీ మనకు ప్రిలిమ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్కు 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు. అలాగే రీజనింగ్కు 35 క్వశ్చన్లు ఉంటాయి, 35 మార్కులు. అట్లనే ఇంగ్లీష్కు 30 క్వశ్చన్లు ఉంటాయి, 30 మార్కులు. దీని అంతటికి ఎంత అంటే 60 మినిట్స్ టైం అనేది మనకు ఉన్నది. ఈ 60 మినిట్స్లో మనం 100 క్వశ్చన్స్ను మనం అటెంప్ట్ చేయగలగాలి. అటెంప్ట్ చేయగలిగితేనే మనం ఎన్ని అటెంప్ట్ చేస్తే అంత మంచిది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే బ్యాంకింగ్లో అక్యూరసీ అనేది ఉండాలి. అక్యూరసీ అనేది లేకుంటే మాత్రం మీకు నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీకు ఈ ఎలిజిబిలిటీ అంటే ఏదైతే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలనో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అనేవి మీకు రావు. అందుకోసం ఏంటంటే మీరు అక్యూరసీగా చేయగలగాలి. అయితే లాస్ట్ ఇయర్ 2020 ఎస్బీఐ క్లర్క్స్కు ఎంత కట్ ఆఫ్ వచ్చిందంటే తెలంగాణలో 66 మార్క్స్ కట్ ఆఫ్ వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 68 మార్క్స్ వచ్చింది. కేటగిరీ వచ్చేసి ఇది జనరల్ కేటగిరీ కింద వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ ఎవరైనా సరే మీకు ఈడబ్ల్యూఎస్ ఏ రిజర్వేషన్ ఉన్నా సరే కానీ మీరు జనరల్ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతున్నారో అట్లనే ప్రిపేర్ కావాలి. ఎందుకు అని అంటే మీరు మనకు ఈ ఏదైతే మనకి రిజర్వేషన్ అనేది ఉన్నదో అది బోనస్గా మాత్రమే మీరు చూసుకోవాలి తప్పించి ముందే మనం కట్ ఆఫ్ మనకు 60 వస్తే సరిపోతుంది, ఎస్సీ ఎస్టీ 58 వస్తే సరిపోతుంది, ఇట్లా ఆ మెంటాలిటీ పెట్టుకోకండి. మనం జనరల్కి ఎంత టార్గెట్ ఉన్నదో అంత టార్గెట్. అందుకోసమే నేను ఇప్పుడు కట్ ఆఫ్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇవి చెప్తలేను. జనరల్కి వచ్చేసి తెలంగాణలో 100కు 66 మార్కులు వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యిండ్రు మెయిన్స్కు. అలాగే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 100కు 68 మార్కులతోటి 2 మార్క్స్లు ఎక్కువ క్వాలిఫై అయ్యిండ్రు. కాబట్టి మీరు టార్గెట్ ఈ ఎస్బీఐ క్లర్క్ 2021కు మీ టార్గెట్ 70 మార్క్స్ టార్గెట్ ఉండాలి. 70 మార్క్స్ టార్గెట్ తోటి మీరు ప్రిపేర్ అయితేనే మీకు గ్యారంటీగా మీరు క్వాలిఫై అవుతారు. పేపర్ నేను లాస్ట్ ఇయర్ పేపర్ 2-3 పేపర్లు నేను చూసిన. ఈవెన్ 2020 పేపర్ నేను ప్రిపేర్ కాలేను అట్లనే అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ 100కు 65 వరకు నాకు వచ్చినాయి. అంటే ఒక 60 మినిట్స్ టైం పెట్టుకొని పేపర్ను ప్రింట్అవుట్ తీసుకొని అటెంప్ట్ చేస్తే ఆల్మోస్ట్ 63 వచ్చాయి. అంటే నాకేం ప్రిపరేషన్ లేకుండా.
కాబట్టి మీరు గ్యారంటీగా మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం గ్యారంటీగా మీకు జాబ్ వస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే సబ్జెక్ట్ వైజ్ ఎట్లా చదవాలని నేను చెప్తా. ఇంగ్లీష్ అనగానే చాలామంది భయపడతారు మన వాళ్ళందరూ. ఎందుకు అని అంటే మనం తెలుగు మీడియంలో చదువుకొని ఉంటాం. ఈవెన్ బీటెక్లోకి మనం పోయినా కానీ లేదా సబ్జెక్టుల మనం చదివినా కానీ ఇంగ్లీష్ మనం పర్ఫెక్ట్ కాదు. ఈ అడ్జెక్టివ్స్ ఏంది, ఈ వర్బ్స్ ఏంది, V1 V2 V3 ఇవన్నీ ఏంది, అసలు ఈ ఇన్ఫామ్లు ఏంది, ఇవన్నీ మనకు మైండ్లో ఇవన్నీ తిరుగుతాయి. ఇంగ్లీష్ అనగానే అరే ఇవన్నీ ఇట్లుంటాయి అని. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో మనకు PhD చేయాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్కు ఇంగ్లీష్లో PhD చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీకు క్వాలిఫై మార్క్స్ వస్తే చాలు. కాబట్టి మీరు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ రీజనింగ్ మంచిగా చదువు ఉంటే మీకు ఇంగ్లీష్ మినిమం క్వాలిఫై తోటి మీరు ఈజీగా గెట్ ఇన్ కావచ్చు. మీ టార్గెట్ ఎంత ఉండాలంటే ఇంగ్లీషు 15 నుండి 20 మార్కులు మాత్రమే మీ టార్గెట్ ఉంటే సరిపోతుంది. 30 మార్కులకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఈ 15 మార్కులు ఎట్లా వస్తాయో నేను చెప్తా. ఇంగ్లీషు సబ్జెక్టులు ఏముంటాయో చెప్తా. ఇంగ్లీష్లో మనకు పేపర్లో వచ్చేది ఏంటి అని అంటే క్లోజ్ టెస్ట్ అంటే ఏం లేదు. మనకు ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు, మధ్యలో బ్రాకెట్ మధ్యలో మనకు ఖాళీలు ఇస్తాడు. ఆ ఖాళీలను మనము కింద ఆప్షన్స్ ఇస్తాడు, ఆ ఆప్షన్లతో పూరించాలి. రెండోది ఏంటి అని అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏం లేదు. ఒక పెద్ద స్టోరీ ఇస్తాడు, కింద 5 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ స్టోరీ నుండి మనం 5 క్వశ్చన్లను మనం అటెంప్ట్ చేయగలగాలి. ఇంకోటి ఏంటి అని అంటే స్పాటింగ్ ఎర్రర్స్ అంటే మనకు ఎర్రర్స్ ఒక లైన్ ఇచ్చి అందులో డాష్ ఒక్కొక్క వర్డ్ కింద డాష్ ఇస్తాడు, ఎందులో ఎర్రర్ ఉందో చెప్పమంటాడు. అది స్పాటింగ్ ఎర్రర్స్. ఇంకోటి ఏంటి అని అంటే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఒకవేళ మీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఈ వర్డ్ ఇచ్చి ఈ వర్డ్ తోటి ఏ ఇంప్రూవ్ అవుతుందా లేకుంటే సేమ్ ఓకేనా, నో నీడ్ టు ఇంప్రూవ్ అనేది మనకు ఆప్షన్ ఇస్తాడు. ఒకవేళ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఈ 5 నేను ఇంగ్లీష్కో మీరు చదవాల్సింది ఏంటి అని అంటే మీరు తక్కువ టైం మనకు ఉన్నది కాబట్టి మీరు ఇనిషియల్గా మీరు ప్రిపేర్ అయితే మాత్రం తక్కువ టైం ఉన్నది కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే రోజు మీకు అర్థమైనా కాకపోయినా కానీ ఒక ఇంగ్లీష్ పేపర్ తీసుకొని రోజు మంచిగా చదవండి. మీకు అర్థం కానీ కాకపోని మీనింగ్లు ఇవేవి ఆలోచించకండి, బట్ బ్లైండ్గా వెళ్ళిపోండి ఇందులో. ఇంగ్లీష్లో మీరు 100%గా మీరు ఏం చేస్తారు అని అంటే మీ ఇంగ్లీష్ పేపర్ను రోజు చదవండి, మీకు అర్థమైనా కాకపోయినా కానీ. ఇట్లనే ప్రిపరేషన్లో మీకు ఒకవేళ మధ్యలో ఒక 10 minutes గ్యాప్ అట్లా టైం వస్తే మాత్రం మీరు ఇంగ్లీష్ సినిమా చూడండి, అలాగే ఇంగ్లీష్ న్యూస్ చదవండి. ఇంగ్లీష్ పేపరు, న్యూస్, ఇంగ్లీష్ సినిమాలు చూడండి. ఒక గ్యాప్లో ఒక 10 minutes గ్యాప్ వస్తే కొంచెం మైండ్ ఫ్రెష్ రావడానికి మీరు ఇంగ్లీష్ సినిమా చూడండి. అర్థమైనా కాకపోయినా కానీ ఒకటి మనకి మైండ్లో కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంటుంది. ఒక్కసారి ఇంగ్లీష్ అనేది మన కాన్షియస్ మైండ్లో పోతే మీరు ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇంగ్లీష్ను చదవగలగడం, ఇంగ్లీష్ను ప్యాసేజ్ చదివి దాన్ని అర్థం చేసుకోగలగడం. అర్థం చేసుకునేటప్పుడు మీరు ఇంగ్లీష్ పేపర్ చదివినప్పుడు ఒక 20-30 డేస్కి మీకు ఏమవుతుంది అంటే ఇంగ్లీష్ చదవడం ఈజీ అయిపోతుంది. చదవడం ఈజీ అయిపోయి మీకు ఆ గ్రాస్పింగ్ పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ ఒక్కసారి మీరు గెట్ ఇన్ అయిందంటే ఈజీగా మీరు ఎగ్జామ్స్లో అటెంప్ట్ చేయగలుగుతారు. ఈవెన్ నేనైనా కానీ SBI IBPS ఫస్ట్ రాసినప్పుడు, PO రాసినప్పుడు, PO వచ్చిన తర్వాత నేను IBPS RRB స్కేల్ 2 రాసిన. స్కేల్ 2 కూడా నాకు ఈజీగా వచ్చింది. నేను ఇంగ్లీష్కి ఏం ప్రిపేర్ కాలేదు. కానీ మనకు ఒక్కసారి ఆ రీడింగ్ కాంప్రహెన్షన్ మైండ్లోకి వెళ్ళిందని అంటే ఏదైతే మనకు క్లోజ్ టెస్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటుందో ఇది మనకు రీడింగ్ తోటి ఎక్కువ న్యూస్ పేపర్ చదవడం వలన వస్తుంది. ఈ స్పాటింగ్ ఎర్రర్స్ అని అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మనకు ఒక 5 ఇస్తాడు కాబట్టి 5 ఒక 1-2 మనం అటెంప్ట్ చేయగలిగిన. కానీ స్పాటింగ్ ఎర్రర్స్కి 5, రీడింగ్ కాంప్రహెన్షన్కి 5, స్పాటింగ్ ఎర్రర్స్ మన క్లోజ్ టెస్ట్కి 5. ఇందులో మనం మెల్లగా గెటిన్ రీడింగ్ కాంప్రహెన్షన్లో క్లోజ్ టెస్ట్లో ఒక 4 మార్కులు వచ్చి మనకు స్పాటింగ్ ఎర్రర్స్లో 1 సెంటెన్స్, ఈ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో అట్లా ఒక 2-3 వస్తే మీకు 15 నుండి 20 మార్కులు మీరు టార్గెట్ పెట్టుకోగలిగితే ఈజీగా గెటిన్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్. చాలామంది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే దీనికి మెటీరియల్ ఏం చదవాలి అని అనేది డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడుతున్నా. ఆ డిస్క్రిప్షన్లో తోటి మీరు ఈజీగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అమెజాన్ నుండి 2 బుక్కులు మీరు తీసుకోండి. ఆ 2 బుక్కులు తీసుకొని మీరు ఆ 2 బుక్కులను 100% ప్రాక్టీస్ చేయండి. 100% ప్రాక్టీస్ చేసిన తర్వాత రోజు మీరు ఏం చేస్తారు అని అంటే మనకు గ్రేడ్ యాప్, అడ్డా 24/7 అనేది యాప్స్ ఉన్నాయి. మీరు టాపిక్ ఒకవేళ మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా కానీ మీరు కింద నాకు కామెంట్ సెక్షన్లో మీరు పెడితే నేను గ్యారంటీగా దాన్ని
నెక్స్ట్ 2-3 డేస్లోనే దాని గురించి వీడియో అనేది నేను పెడతా. అలాగే మీరు గ్రేడ్ అప్ ఈ అడ్డా 24x7 డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అందులో ఏమి ఇస్తారు అని అంటే మీకు క్లోజ్ టెస్టులు అనేవి ఉంటాయి, మీకు క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్లు రాస్తూ ఉండండి. మీరు ఇటు ప్రిపేర్ అవుతూనే ఇటు ఈ బుక్స్ ప్రిపేర్ అవుతూనే మీరు క్విజ్ అనేది ప్రిపేర్ కాండి. అయితే క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి వచ్చేసి సబ్జెక్ట్స్ అంటే టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏం లేదు, మీకు ఒక డేటా ఇస్తాడు, ఒక టేబుల్ ఇస్తాడు. అంటే ఎగ్జాంపుల్గా ఒక స్కూల్ గురించి ఇస్తాడు, ఇంతమంది బాయ్స్ ఉన్నారు, ఇంతమంది గర్ల్స్ ఉన్నారు, ఇందులో 6th క్లాస్ ఇంతమంది, ఇందులో క్రికెట్ ఆడే వాళ్ళు ఇంతమంది, ఇందులో క్రికెట్ ఆడని వాళ్ళు టెన్నిస్ ఆడేవాళ్ళు ఇంతమంది, కొంతమంది ఏంటంటే 2 ఆడేవాళ్ళు ఇంతమంది అనేది మనకు కొన్ని డేటా ఇచ్చి దాని కింద క్వశ్చన్లు ఇస్తాం. మన పైన ఉన్న డేటా తోటి మన కింద ఉన్న క్వశ్చన్లను మనం అటెంప్ట్ చేయగలం. రెండోది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏం లేదు, 2x² + 3x + 4 ఇచ్చి = 0 ఇచ్చి ఎక్స్ కింద ఇంకో ఈక్వేషన్ ఇచ్చి ఎక్స్కు వైకి x ≥ y, ఎక్స్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ తోటి మనం ఎక్స్ వాల్యూ అనుకోవాలి, సెకండ్ ఈక్వేషన్ తోటి వై వాల్యూ అనుకోవాలి. ఇందులో వై పెద్దదా, ఎక్స్ చిన్నదా, లేకుంటే ఎక్స్ పెద్దదా, వై చిన్నదా, లేకుంటే 2 ఈక్వలా, లేకుంటే వీటి మధ్యలో నో రిలేషన్షిప్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నంబర్ సిరీస్ వచ్చేసి ఏంటి అని అంటే మనకు నెంబర్ ఉంటుంది 1, 2, 3, 4, లేకుంటే 5 ఇచ్చి తర్వాత 7 ఇచ్చి తర్వాత 9 ఇచ్చి తర్వాత 10 ఇచ్చి ఇట్లా నెంబర్ సిరీస్ అనేది ఉంటుంది. ఈ నెంబర్ సిరీస్ అనేది ఏం లేదు, మనం పెరుగుతుందా లేదా తగ్గుతుందా చూసుకోవాలి. 2 నుంచి 5 పోయింది, 5 నుంచి 9 పోయింది అంటే గ్యాప్ ఎంత వస్తుంది, పెరుగుతుంది అని అంటే సిరీస్ పెరుగుతుంది అంటే అయితే ప్లస్ చేయాలి లేకుంటే మల్టిపుల్ చేయాలి. ఒకవేళ తగ్గుతుంది అని అంటే 15, 10, 5 ఇట్లా తగ్గుతుంది అంటే అయితే మైనస్ చేయాలి లేకుంటే డివైడ్ చేయాలి. ఎట్లా పెరుగుతుందా తగ్గుతుందా మనం చూసుకొని కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం ఇది ఈజీగా గెటిన్ అయిపోతారు. డేటా సఫిషియన్సీ అంటే మనకు ఒక డేటా ఇస్తాడు, డేటా తోటి కింద క్వశ్చన్లు ఇస్తాడు. ఆ డేటా తోటి మీకు ఈ క్వశ్చన్ అంటే ఆ డేటా సఫిషియెంట్గా ఉన్నదా లేదా మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. ఆ డేటా సఫిషియెంట్ లేకుంటే డేటా ఇన్సఫిషియన్సీ అనేది మన ఆన్సర్, లేకుంటే ఒకవేళ డేటా ఉంటే మాత్రం ఆన్సర్ మనం పెట్టేయగలగాలి. ఇంకోటి ఏంటంటే మిస్సిలినియస్ క్వశ్చన్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, వర్క్ ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే ట్రైన్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ వచ్చేసి మనకు మిస్సిలినియస్ క్వశ్చన్స్ వస్తుంది. యావరేజ్ ప్రాబ్లమ్స్ అని, లేకుంటే పార్ట్నర్షిప్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ బుక్లో మనకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా మీరు ఆ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయగలిగి, అలాగే మనకు యాప్స్ ఉన్నాయి కాబట్టి గ్రేడ్ అప్ మీరే ఎక్కువ మీకు ఒకవేళ అమౌంట్ ఉంటే మీరు ఏదైతే ఈ పేపర్ ఏదైతే ఫుల్ పేపరు అనేది ఉంటుంది మనకు ఆన్లైన్లోనే, ఒకవేళ అది పాసిబుల్ లేకుంటే మాత్రం మీరు ఈ సింపుల్ క్విజ్ అనేది మీరు తీసుకోవాలి. ఒకవేళ చాలామంది ఎకనామికల్గా వీక్ ఉంటే మాత్రం సింపుల్ క్విజ్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి పజిల్స్ ఉంటాయి. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి పజిల్స్ అనే టాపిక్స్ వచ్చేసి పజిల్స్ అనేవి ఉంటాయి. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. కొంతమంది లోపలికి ఒక రౌండ్ ఆఫ్లా కూర్చున్నారు పిల్లలందరూ, ఒక ABCD అనేది కూర్చున్నారు. వాళ్ళు కొంతమంది బయటకు చూస్తున్నారు, కొంతమంది అవుట్ సైడ్ చూస్తున్నారు, కొంతమంది మళ్ళీ అందులోనే ఇంకోటి కాంప్లికేషన్ ఏమి ఇస్తారు అని అంటే ఒకళ్ళేమో చైర్మన్, ఒకళ్ళేమో క్లర్క్, ఇట్లా డాటా అనేది ఇచ్చేసి మనకు పజిల్స్ అనేది ఇస్తారు. ఆ పజిల్స్ అనేది మీరు ఒకటి బండ గుర్తుపెట్టుకోండి. రీజనింగ్లో పజిల్స్ అనేది మీరు ఎప్పుడు కూడా స్టార్టింగ్లో చేయకండి. పజిల్స్ ఒకవేళ క్లిక్ అయింది అని అంటే మీకు 5కు 5 బండకు బండ వస్తాయి. కాబట్టి మీరు స్టార్టింగ్ ఒకవేళ చేయగలిగితే ఓకే, చేయలేకుంటే మాత్రం మీ మైండ్ అనేది డైవర్షన్ అయిపోతుంది. మీరు పజిల్స్ అనేది అసలే అటెంప్ట్ చేయకండి. పజిల్స్ అనేది మన మైండ్ని ఖరాబ్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఎగ్జామ్స్లలో నేను చూసిన కాబట్టి, నేను రాసిన కాబట్టి పజిల్స్ అనేది మీరు అసలే అటెంప్ట్ చేయకండి. ఫస్ట్ సింపుల్గా ఉండే క్వశ్చన్లను మాత్రమే చేయండి. లాస్ట్కి అన్నిటి తర్వాత ఇదేది వస్తలేదు అనుకుంటే పజిల్స్ చేయండి. కానీ పజిల్స్ మిస్ చేయకండి, పజిల్స్ చేయండి కానీ లాస్ట్కి చేయండి అన్నిటి తర్వాత. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షన్స్. మనకు ఒక ఏ అనే వ్యక్తి 2 కిలోమీటర్స్ వెళ్ళి రైట్ తీసుకున్నాడు, రైట్ తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు, లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకున్నాడు, ఈస్ట్ సైడ్ తీసుకున్నాడు, వెస్ట్ సైడ్, ఇట్లా పోతూ డైరెక్షన్స్ అనేవి మనకు చెప్తాడు. లాస్ట్కి ఎటువైపు చూస్తున్నాడు, లాస్ట్కు స్టార్టింగ్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు, ఇవన్నీ మనకు డైరెక్షన్స్ అనేది ఉంటాయి. కొన్ని ఫ్లో చార్ట్లు ఇస్తాడు. ఇట్లా మనకు చార్ట్ ఇచ్చేసి ఆ చార్ట్లో ఏ అనే వ్యక్తి ఇంత ఫ్లో చార్ట్ అనేది ఇచ్చి ABCD అనేది ఒక 5 ఇచ్చి వాళ్ళకు
ఇంత వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర ఇంత డాటా ఉంది, లేకుంటే వాళ్ళ దగ్గర ఇంత గ్రాసరీ ఉంది అనేది దాని గురించి ఇచ్చి మనకు ఫ్లో చార్ట్ ఇచ్చి దాని ద్వారా మనకు 5 క్వశ్చన్లు ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటారు. ఇన్పుట్ అవుట్పుట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్ ఏంటంటే మనకు ఒక కంప్యూటర్ ఉంది, మనం ఒక ప్రోగ్రామ్ని ఇన్పుట్ చేస్తే మనకు ఏదో ఒకటి అవుట్పుట్ అనేది వస్తుంది. సేమ్ టు సేమ్ ఇక్కడ ఇన్పుట్ ఏంటి అని అంటే మనకు ఒక లైన్ ఇస్తాడు, ఒక లైన్ ఇచ్చేసి వర్డ్స్లో కానీ లేకుంటే నెంబర్స్లో కానీ ఎట్లయినా ఇవ్వచ్చు, లేకుంటే మిక్స్గా అప్పుడు ఇవ్వచ్చు, లేకుంటే లెటర్స్ ఇవ్వచ్చు, ఎట్లయినా ఇస్తాడు. మనం ఏం చేయాలని అంటే ఆ డాటా ఫస్ట్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చి దాని తర్వాత 5 స్టెప్పులు ఇస్తాడు. ఒక్కొక్క స్టెప్కి ఎట్లా చేంజ్ అయినది మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనకు క్వశ్చన్ ఇచ్చి దాన్ని ఫైండ్ అవుట్ చేసి 5 క్వశ్చన్లు అనేది ఇస్తాడు. ఇన్పుట్ అవుట్పుట్ వస్తే మాత్రం 5కు 5 మార్కులు ఈజీగా వస్తాయి. కానీ అటెంప్ట్ చేయండి, ఇది ఈజీగా ఉంటుంది. కొంచెం ఏంటి అని అంటే మనకు మైండ్ అనేది మనకు ఈ లాజిక్ రీజనింగ్లో మెయిన్ ఏంటి అని అంటే ఈ మైండ్ అనేది మనకు షార్ప్గా ఉంటే మాత్రం గ్యారంటీగా మనం అది క్లిక్ చేయొచ్చు. ఇందులో మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ కలిపి మీకు ఆల్మోస్ట్ 55 మార్క్స్ అనేది మీ టార్గెట్ ఉండాలి 70 మార్క్స్కు. ఎందుకు అని అంటే మనకి ఇంగ్లీష్ కొంచెం మనం వీక్ ఉంటాం కాబట్టి, ఇంగ్లీష్ కొంచెం మనకు అంత పర్ఫెక్ట్ మనం ఉండం కాబట్టి అందులో 15 నుండి 20 వచ్చినా కానీ ఇందులో మీరు ఒక 55 మార్కులు గెటిన్ చేసుకున్నా కానీ 70 మార్క్స్ తోటి మీరు ఈజీగా గెటిన్ కావచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే మీకు రీజనింగ్ ఈజీగా రావాలి అని అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు క్వాంటిటీ యాప్టిట్యూడ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. దానికి దీనికి రిలేషన్షిప్ ఏంది అని అనుకుంటే మీరు ఎవరైతే మ్యాథ్స్ మంచిగా చేస్తారో వాళ్ళ మైండ్ అనేది షార్ప్ ఉంటుంది. రీజనింగ్లో అదే మీరు చేయగలుగుతారు, కానీ వితిన్ టైంలో చేయగలగాలి. మీరు కొంచెం ఆలోచించి ఒక క్వశ్చన్కు కొంచెం ఎక్కువ టైం తీసుకొని మీరు చేయగలుగుతారు కావచ్చు, కానీ మీకు వితిన్ టైంలో చేయగలగాలి. కాబట్టి ఎందుకంటే మనకు 100 క్వశ్చన్లకు 60 నిమిషాలు మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు ఎంత తొందరగా అటెంప్ట్ చేయగలిగితే, అక్యురసీతో అటెంప్ట్ చేయగలిగితే అంత మంచిది. అందుకోసం మీరు క్వాంట్ ఎక్కువ ప్రిపేర్ కాండి. 100% క్వాంట్ ఎక్కువ ప్రిపేర్ అయితే మీకు రీజనింగ్ అనేది ఈజీగా ఉంటుంది. రీజనింగ్ ఈజీ అయింది అని అంటే ఇంకోటి ఏంటంటే మీకు సిలాజిజమ్స్ అనేటివి ఉంటుంది. ఆల్ బస్సెస్ ఆర్ కార్స్ అని, ఆల్ కార్సెస్ ఆర్ స్కూటర్స్ అని ఇట్లా ఇచ్చి మనకు ఆ రిలేషన్ ఏదైతే సిలాజిజమ్స్ చిన్న కిట్ అనేది ఉంటుంది. నేను అది తర్వాత నేను క్లాస్లలో చెప్తా. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు ఆ పక్కన ఉన్న గంట సింబల్ని మీరు ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తుంది. మీరు ఏ క్లాస్ కూడా మిస్ కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే ఇది క్వాంటిటీ యాప్టిట్యూడ్ మాత్రం మీరు మంచిగా ప్రిపేర్ కాండి. ఏం లేదు, డిస్క్రిప్షన్లో మీకు బండ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంగ్లీష్కు న్యూస్ పేపర్ మంచిగా చదవండి. న్యూస్ పేపర్ మంచిగా చదివి గ్రేడ్ అప్ ఈ అడ్డా 24x7లో ఇంగ్లీష్ క్విజ్లు ఉంటాయి, ఆ క్విజ్లు రాసుకుంటే వెళ్ళండి. మీకు టైం దొరికినప్పుడు ఈ 40 డేస్ 50 డేస్ ఇంకా నెక్స్ట్ మంత్లో డేట్ ఎప్పుడు అనేది మనకు చెప్పలేడు కాబట్టి ఎప్పుడైనా పెట్టచ్చు. నేను ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా నేను లాస్ట్లో చెప్తా. తప్పకుండా ఈ క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్లకు మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా బుక్స్ కొనుక్కోండి, ప్రాక్టీస్ చేయండి. తర్వాత క్విజెస్ అనేవి అడ్డా 24x7 గ్రేడ్ అప్ ఈ 2 యాప్లలో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటి అని అంటే మీకు జాబ్ వచ్చినా రాకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అని అంటే మీరు ఏదైతే ఇది నేర్చుకుంటున్నారో తర్వాత ఎగ్జామ్లోకి మీకు గ్యారంటీగా యూజ్ఫుల్ ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ చూసినా కానీ మనకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అనేది ఉన్నది కాబట్టి మీరు ఏ రైల్వే ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు యూజ్ఫుల్ అవుతుంది. మీరు ఇంత తక్కువ టైం ఉంది నాకు వస్తుందో రాదో అనేది మైండ్లోకి వెళ్ళి మొత్తం చెత్తనంతా తీసేయండి. చెత్తనంతా తీసేసి మీరు గ్యారంటీగా 100% మీ ఎఫర్ట్స్ అనేది పెట్టండి. ఎఫర్ట్స్ అనేది పెట్టిన తర్వాత మీకు గ్యారంటీగా ఈ ఎస్బీఐ క్లర్క్ కాకుంటే నెక్స్ట్ ఐబీపీఎస్ ఇవన్నీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మీరు గ్యారంటీగా జాబ్ అనేది వస్తుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అనేది మెయిన్స్ ఎగ్జామ్లో యాడ్ అవుతుంది. అందుకోసం ఇప్పటి నుంచి ఏం చేస్తారు అని అంటే మధ్యలో మీకు ఎప్పుడు టైం దొరికినా కానీ ఒక 15 నిమిషాలు మీరు ఈ గ్రేడ్ యాప్ అడ్డా 24x7 యాప్లలో క్విజెస్ రాయండి. క్విజెస్ రాసి పాసిబుల్ ఉంటే నోట్స్ పెట్టి రాయండి కరెంట్ అఫైర్స్ అనేది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ 6 months 1 year వరకు కూడా మనకు ప్రీవియస్లీ అడిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా ఈ జనరల్ అవేర్నెస్ కూడా యాడ్ చేసుకుని పోతే మీరు మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపరేషన్ అయిపోతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనం ఎస్బీఐ క్లర్క్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ రీజనింగ్ అన్ని టాపిక్స్ మనం
వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టబోతున్నాం కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ విష్ణు. సైన్ ఆఫ్. బాయ్.